33 కోట్ల మంది దేవతలు జూన్ 1 నుంచి జూన్ 5 వరకు మిథున రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు 33 కోట్ల మంది దేవతలు జూన్ 1 నుంచి జూన్ 5 వరకు మిథున రాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ వీడియోని చూడకపోతే ఎందుకు దురదృష్టవంతులు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో జూన్ 1 నుంచి జూన్ 5 వరకు మిథున రాశి వారి జీవితంలో 2 పెద్ద అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వారికి మాత్రమే ఆ దివ్య సంకేతాలు అర్థమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ 5 రోజులు మీ జీవితంలో ఎప్పుడో మర్చిపోలేని రోజులుగా అయితే మారబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గ్రహస్థితులు, నక్షత్రాలు, అనుకూలత, దివ్య అనుగ్రహాలు అయితే అన్నీ కలిసి మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అయితే ఇవ్వబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు బాధలు, అనుమానాలు, ఆర్థిక కష్టాలు ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి ఇప్పుడు అన్నీ కూడా ఊహించని విధంగా అయితే శుభవార్తలు అయితే వినిపించబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న పని ఒక్కసారిగా పూర్తవుతుంది. ఆర్థికంగా ఆగిపోయిన డబ్బు మొత్తం చేతికి వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్న అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మొదటి అద్భుతం ఏమిటి అంటే మీ జీవితంలో ఒక అనుకోని అవకాశం రాబోతుంది. అది ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపార లాభంలో కావచ్చు, లేదా విదేశీ అవకాశాల రూపంలో కావచ్చు. మీరు ఇది అసలు సాధ్యం కాదు అనుకున్న విషయం కూడా ఈ 5 రోజుల్లోనూ సాధ్యమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నగా చూసిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రెండవ అద్భుతం అయితే మీ కుటుంబంలోనూ లేదా ప్రేమ జీవితంలోనూ ఒక గొప్ప మార్పు అయితే రాబోతుంది. ఎప్పటి నుంచో దూరమైన వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అలాగే ఇంటిలో శుభకార్యాల మాటలు వినిపిస్తాయి. దైవ కృప వల్ల మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. జూన్ 2 నుంచి జూన్ 4వ తేదీ వరకు ప్రత్యేకంగా మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా అయితే కనిపించబోతుందనే చెప్పాలి. ఆ రోజు మీరు చేసే ప్రతి పని విజయవంతం అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంది. ఈ 5 రోజులు ఎవరితోనైనా అన్నెసెసరీ వాదనలు చేయకండి. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకనే శాంతిగా, జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా బుధవారం రోజు గణపతిని ప్రార్థించండి. పచ్చని వస్త్రాలు ధరించడం లేదా పచ్చని పెసలు దానం చేయటం మీకు మరింత అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే గ్రహాల దోషాలు అన్నీ తగ్గి తాయని జ్యోతిష నిపుణులు అయితే చెబుతున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ దివ్య సంకేతాలు అసలు అర్థం తెలుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దేవుడు మీ జీవితాన్ని మార్చేసే ముందు కొన్ని సంకేతాలు తప్పకుండా అయితే ఇస్తాడు. ఆ సంకేతాలు ఇప్పుడు మిథున రాశి వారికి అయితే కనిపించబోతున్నాయనే చెప్పాలి. కాబట్టి మిథున రాశి వారు కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేస్తే దేవుడి ఆశీర్వాదం పొందుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారు జూన్ 1 నుంచి జూన్ 5 వరకు జరిగే ఈ అద్భుతాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మొత్తం వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో మీ జాతకంలో బుధుడు, గురుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మీ మాటలను వినని వారు ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న వారి మీలో వచ్చిన మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. అలాగే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న మిథున రాశి వారికి ఇది గొప్ప సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం మార్చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంటి రూపంలో విజయం సాధించే అవకాశం కూడా అయితే బలంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా జీతం పెరగటం గురించి అయితే శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ 5 రోజులు అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఆగిపోయిన డీల్స్ మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త కస్టమర్లు వస్తారు. చిన్న పెట్టుబడుల్లో కూడా పెద్ద లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి మంచి ఆదాయం కనిపిస్తుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే
ఇంకా కుటుంబ విషయానికి వస్తే ఇంటిలో చాలా రోజులుగా ఉన్న టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. మీరు ఊహించని విధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది. అలాగే ఒక శుభవార్త మొత్తం మీ కుటుంబాన్నే ఆనందంలోకి అయితే ముంచేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది ఇంటిలో శుభకార్యాల గురించి మాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం మరింత ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్న వ్యక్తులు, మీ మనస్సులో ఉన్న వ్యక్తులు మీకు దగ్గరవుతారు. అలాగే చాలా రోజులుగా మాట్లాడిన ఒక వ్యక్తి మరలా మీతో మాట్లాడే అవకాశం ఉంది. కొంతమంది పెళ్లి విషయాల్లో కూడా ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈ 5 రోజులు చాలా బలంగా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది ఇబ్బంది పెట్టిన బయటవారు ఎవరైనా సరే అప్పులు ఇచ్చి మీరు తిరిగి తీసుకోవడానికి ఇబ్బంది పడే ఉంటారు. కానీ ఈ సమయంలో అయితే అదంతా కూడా క్రమక్రమంగా అయితే తొలగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడో ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక పాత స్నేహితుడు లేదా బంధువు ద్వారా ఆర్థిక సహాయం కూడా అందవచ్చు. అనుకోకుండా ధనలాభం కలిగే యోగం కూడా ఉంది. అయితే ఈ సమయంలో ఒక విచిత్రమైన మార్పు మాత్రం తప్పకుండా అయితే గమనించుకోండి. అయితే మీ విజయాన్ని అందరికీ చెప్పకండి. ఎందుకు అంటే కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా జూన్ 3వ తేదీ ఎవరికి డబ్బు అయితే అప్పుగా ఇవ్వకండి. ఇవ్వకపోవడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే కోపంతో తీసుకునే నిర్ణయాలు సమస్యలకు అయితే దారి తీస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయానికి కూడా మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా బాధలను, అలసట, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. అలాగే ఉదయం సమయంలో దేవుణ్ణి ప్రార్థించటం, పచ్చని చెట్లు మధ్య కొద్దిసేపు గడపటం మీకు పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ 5 రాత్రి తర్వాత మీ జీవితంలోనే ఒక కొత్త మలుపు అయితే ప్రారంభం కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ రోజు మీకు వచ్చే ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి కలయిక మీ భవిష్యత్తును పూర్తిగా అయితే మార్చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ 5 రోజులు అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మిథున రాశివారు మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాక నిరాశ చెంది ఉండవచ్చు. కానీ జూన్ 1 నుంచి జూన్ 5 వరకు గ్రహాల్లో మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే స్థాయిలో అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. ఈ సమయంలో ఒక జరిగే సంఘటన మీ భవిష్యత్తుకు కొత్త దారిని అయితే చూపించబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ 5 రోజుల్లోనూ మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక శుభవార్త కూడా వస్తుంది. అలాగే ఇది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం కావచ్చు. కొంతమందికి కోర్టు వ్యవహారాల్లో విజయం కనిపిస్తుంది. ఇంకొంతమందికి ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు పూర్తిగా అయితే అర్థమవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు అంతా కూడా తిరిగి మీ చేతికి వస్తుంది. మిథున రాశి విద్యార్థులకు కూడా ఇది చాలా అదృష్ట సమయం అనే చెప్పుకోవాలి. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం ఉంటుంది. టీచర్ పెద్దలు మీ ప్రతిభను గుర్తించే సమయం ఇదనైతే చెప్పుకోవచ్చు. మీరు చదివిన దానికి తగిన గౌరవం కూడా పొందబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 33 కోట్ల మంది దేవతలు మిథున రాశి వారికి జూన్ 1 నుంచి జూన్ 5 వరకు ఏ 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.